ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సౌందర్యలహరి 31వ శ్లోకం. చతుష్షష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధిప్రసవపరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. ఇప్పుడు భావం చూద్దాము. పరమశివుడు మొదట ఈ లోకంలో ఉండే జనుల కోసం 64 రకాల తంత్రాలను అంటే విద్యలను ఇచ్చాడు. కానీ ఆ విద్యలన్నీ కేవలం చిన్న చిన్న శక్తులను, లౌకికమైన కోరికలను తీర్చడానికి మాత్రమే పనికొచ్చేవి. వాటితో మనుషులకు సంసార బంధాల నుంచి విముక్తి దొరికేది కాదు. ఇది చూసి అమ్మవారు బాధపడి, స్వామి, ఈ విద్యల వల్ల వీరికి మోక్షం రావడం లేదు, కాబట్టి ఇటు లోకంలో సుఖాన్ని ఇస్తూనే అటు మోక్షాన్ని కూడా ఇచ్చే ఒక మంచి మార్గాన్ని చూపించండి అని ఆ పరమశివుని గట్టిగా కోరింది. అమ్మవారి మాట విని పరమశివుడు ఆమె కోసం ప్రత్యేకంగా మిగతా అన్నిటికంటే గొప్పదైన శ్రీ విద్య అంటే శ్రీచక్ర పూజా విధానాన్ని ఈ భూమిపైకి తెచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మిగతా పూజలు లేదా తంత్రాలు కేవలం చిన్న చిన్న కోరికలు మాత్రమే తీరిస్తే, అమ్మవారి శ్రీ విద్యా తంత్రం మాత్రం మనకు ఇటు లోకంలో సుఖ సంతోషాలను, అటు చనిపోయాక మోక్షాన్ని రెండిటినీ ఒకేసారి ఇస్తుంది. ఫలశ్రుతి. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల ప్రస్తుత కాలంలో ఉద్యోగాల్లో ప్రమోషన్లు, సమాజంలో పేరు ప్రతిష్టలు పొందడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకర్షణ శక్తి మరియు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. స్వస్తి.